చాంపియన్స్ గత 2, 3 రోజుల నుంచి నేను చాలా మంది టీచర్స్‌తో మాట్లాడాను. ఎస్పెషల్‌గా బయాలజీతో సంబంధించి అయితే నాకు బాగా నాలెడ్జ్ ఉంది గానీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీది పేపర్ టఫ్‌నెస్, పేపర్ లెంథీనెస్ ఏదైతే ఉన్నదో, దాంతో సంబంధించి నాకు క్లియర్ ఐడియా అయితే లేదు కదా! సో, అందుకే నేను ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ టీచర్స్‌తో మాట్లాడాను. అహద్ సార్, జుమ్డి సార్‌తో కూడా మాట్లాడాను. అది కాకుండా బోలెడన్ని ఎక్స్‌పీరియన్స్డ్ టీచర్స్‌తో కూడా మాట్లాడాను. అండ్ మాట్లాడిన తర్వాత అందరూ నాకు ఒక చాలా చాలా కామన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే, ఈసారి కట్ ఆఫ్ ఇంకా కొంచెం తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాదని నాకు అనిపిస్తున్నది అని చెప్పారు. అండ్ అది ఎందుకని నేను అడిగినప్పుడైతే ఏమన్నారంటే యాక్చువల్‌గాను ఈసారి ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ ఏదైతే ఉన్నదో పేపరు టఫ్‌గా రావడం వల్ల, ఇంకా లెంథీగా రావడం వల్ల జరిగిందన్నారు. అయితే దీని మీద ఇంకొంచెం నేను అనాలిసిస్ చేసి నాకు ఒక విషయం అర్థమైంది విచ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. అండ్ ఎందుకు ఈసారి మనకి కట్ ఆఫ్ ఇంకా 20 మార్క్స్ లోవర్ వెళ్ళొచ్చు అంటే నేను 2025తో ఫర్ సపోజ్ కంపేర్ చేస్తున్నాను అనుకోండి. ఇఫ్ ఐఎమ్ కంపేరింగ్ విత్ నీట్ 2025 పేపర్, దానికన్నా మనకి ఫిజిక్స్ ఇంకొంచెం టఫ్‌గా వచ్చినట్టు మాట్లాడుతున్నారు. టఫ్ అనకూడదు, లెంథీ అనాలి. సో చాలా మంది ఎస్పెషల్‌గా అహద్ సార్ నాకు ఆ రోజే చెప్పారు. నీట్ ఏదైతే మనం రీనీట్ పేపర్ డిస్కషన్ చేస్తున్నప్పుడు అండ్ రీసెంట్‌గా కూడా నాకు అహద్ సార్ ఏం చెప్పారంటే, సార్ యాక్చువల్‌గా పేపర్ చాలా లెంథీగా ఉందని చెప్పారు. టఫ్ ఓకే ఫైన్. కొంచెం చేయడం మొదలెట్టొచ్చు. కానీ ఎప్పుడైతే చేయడం మొదలెడతారో స్టూడెంట్స్ చేయడం మొదలెట్టగానే సో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్‌కి వెళ్తారు, చేస్తూ ఉంటారు. ఇక ఎండ్‌లో వెళ్ళి ఆన్సర్ రాదు. ఎందుకంటే పేపరు లెంథీగా ఉన్నది. ఓకే. ఇలాగే అన్ని క్వెషన్స్‌కి అలాగే జరిగింది. మెజారిటీ ఆఫ్ ద క్వెషన్స్ అంత పెద్ద పెద్ద క్వెషన్ ఇవ్వడం వల్ల, డెరివేషన్స్ ఉండడం వల్ల మ్యాథమెటిక్స్ చాలా చాలా ఉంటుంది మీకు ఫిజిక్స్‌లో కదా! సో ఆ డెరివేషన్స్ అవన్నీ ఉండడం వల్ల టైం పట్టేసింది. అండ్ ఒక్కొక్క క్వెషన్ చేయడానికి 4, 5 నిమిషాలు పట్టే ఛాన్సెస్ ఉంది. ఒక్క నిమిషం, 2 నిమిషాల్లో చేసిన క్వెషన్‌లు కాదు ఇవి. అండ్ మనకి ఒక స్టూడెంట్‌కి ఈ 45 క్వెషన్స్ చేయడానికి 1 అవర్ ఎలా సరిపోతుంది? బికాస్ ఫిజిక్స్ మినిమమ్ 1 అవర్ ఇవ్వాలని నేను ఎప్పుడు చెప్తాను, మనం అనుకుంటాం అది. సో 1 అవర్ సరిపోదు కదా! రైట్, ఇదొకటి ఉంది. ఇంకో పక్క నుంచి కెమిస్ట్రీతో సంబంధించి చూసుకున్నట్లయితే గత కొన్నేళ్లలోని వన్ ఆఫ్ ద టఫెస్ట్ పేపర్ అని అంటున్నారు ఇది. ఓకే. సో చాలా మంది ఎక్స్పర్ట్స్ మళ్ళీ అంటే ఏదైతే చూసారో, పేపర్ని ఎలాగైతే అనలైజ్ చేశారో, వాళ్ళు కూడా కూర్చొని ఎప్పుడైతే సాల్వ్ చేశారో వాళ్ళకి ఎంత టైం పట్టిందో, అంటే ఒక లెక్చరర్ విధంగా చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ మేబీ మోడరేట్ అనిపించవచ్చు, కొంచెం పర్లేదు చేసేయచ్చు అనిపించచ్చేమో. స్టూడెంట్ మైండ్ సెట్ త్రూ చూసుకున్నట్లయితే ఇట్ బికమ్స్ వెరీ వెరీ టఫ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఏదైతే గో త్రూ చేశారో ఈ 1.5 మంత్లోని, నీట్ ఎగ్జామ్ అయిపోయింది, దాని రిజల్ట్ వచ్చింది, అండ్ నీట్ ఎగ్జామ్ అయిపోయింది అండ్ అది లీక్ అయిందని వచ్చింది, అండ్ దాని తర్వాత మళ్ళీ వీళ్ళు రీనెట్ కండక్ట్ చేశారు. అండ్ ఇట్ బికమ్స్ వెరీ హార్డ్ వన్స్ యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్ ఎఫర్ట్. ఒకసారి మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని అదే సిలబస్ ఇంకొకసారి చదివి, కష్టపడంత చదివి వెళ్ళాం అదే పెద్ద విషయం అంటే, చూస్తే ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ ఇంత టఫ్గా ఇచ్చారు. సో బికాస్ ఆఫ్ దిస్ ఇంపార్టెంట్ రీజన్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, అందరిది పేపర్ అంత బాగా జరగుండకపోవచ్చు అని అనుకొని మనకు కట్ ఆఫ్ ఇంకొంచెం తగ్గచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను మీ అందరితో చెప్దాం అనుకున్నాను. దట్ ఈస్ ఫర్ సపోజ్ యాక్చువల్గా ఓకే చూసుకున్నట్లయితే, ఓకే, ఇఫ్ వి సీ 1 minute, ఓకే, మనకి కట్ ఆఫ్స్ లోవర్ ఎందుకు ఉన్నాయి, తక్కువ కట్ ఆఫ్స్ అయ్యే ఛాన్స్ ఎందుకున్నాయి, ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ ఏదైతే చెప్పానో దానివల్ల. సో కట్ ఆఫ్స్ ఎంత వరకు మనకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి. ఓకే. సో చూసుకున్నట్లయితే ఓకే, ఎస్పెషల్ గాను ఒక ఓసీ క్యాండిడేట్, నువ్వు ఒక జనరల్ కేటగిరీ క్యాండిడేట్ కి నేను ఏం చెప్పానంటే దాదాపు ఒక 540 వరకు ఉంటే ఉంటుంది, 540 ప్లస్ ఉంటే ఉంటుంది కట్ ఆఫ్ అన్నాను. ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు 525 యాక్చువల్లీ. ఓకే, సరేనా. అలాగే ఒక బీసీ క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి, 480 ప్లస్ నేను అన్నాను 500 ప్లస్ ఉంటుంది వాళ్ళది గ్యారంటీగా అని చెప్పాను, కానీ కాదు, ఇట్ మైట్ బి షిఫ్టెడ్ టు 480 ప్లస్. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి నేను కూడా 500 ప్లస్ చెప్పాను. ఐఎమ్ షిఫ్టింగ్ ఇట్ టు 485 ఆల్సో ఇఫ్ పాసిబుల్. ఓకే. సో నేను వాళ్ళకు కూడా 500 చెప్పాను, ఐఎమ్ షిఫ్టింగ్ ఇట్ టు 485. అలాగే ఎస్సీ క్యాండిడేట్స్ కి నేను 450 చెప్పాను, విచ్ ఐఎమ్ షిఫ్టింగ్ టు 420 యాక్చువల్లీ. ఓకే. సో నేను ఇక్కడ 450 చెప్పాను, ముందు 450 ప్లస్ చెప్పాను, 420. అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ కి నేను 420, 400 చెప్పాను. యాక్చువల్లీ ఇట్ మైట్ ఈవెన్ గో టు 380 ఆల్సో. ఎస్టీ క్యాండిడేట్స్ చెప్పాలంటే ఈవెన్ ఇట్ మైట్ గో టిల్ 380 ఆల్సో. ఓకే. అంటే ఒక స్టూడెంట్ 390 తెచ్చుకుంటున్నాడంటే మాత్రం ఒక ఎస్టీ క్యాండిడేట్ అయ్యి ఈవెన్ దట్ కెన్ బి యాక్చువల్లీ బి పాసిబుల్. అంటే ముందు 400 నేను అన్నాను, 400 నుంచి ఐఎమ్ షిఫ్టింగ్ ఇట్ టు 390. సో దిస్ మైట్ బి ద న్యూవర్ టైప్ ఆఫ్ కట్ ఆఫ్స్ విచ్ యూ మైట్ ఎక్స్పెక్ట్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ బోత్. నేను ఆంధ్ర ఇంకా తెలంగాణ రెండింటికి కలిపి చెప్తున్నాను, ఎస్వియు ఏయూ రీజన్స్ ఇంకా ఓయూ రీజన్స్ కలిపి చెప్తున్నాను. సో ఇన్ జనరల్ కట్ ఆఫ్స్ మనకి ఇలా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఎందుకు స్పెసిఫిక్ గా ఏయూకి, ఎస్వియుకి, ఓయూకి స్పెసిఫిక్ కట్ ఆఫ్స్ ఎందుకు చెప్పట్లేదంటే, అంటిల్ అండ్ అన్లెస్ వీ హ్యావ్ ద రిజల్ట్స్ వీ కాంట్ సే. బికాస్ నేను చెప్పేసినా కూడాను ఓకే, ఇట్ మైట్ నాట్ వర్క్ ప్రాపర్లీ.
అందుకు. సో ఒక జనరలైజ్డ్‌గా మీకు ఒక ఐడియా ఇవ్వాలని నాకు అనిపించింది. అందుకే నేను ఈ వీడియో ప్లాన్ చేశాను. సో ఐ థింక్ హోప్‌ఫుల్లీ మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపించే ఉంటుంది. ఇప్పుడు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం నాన్న. ఓకే. మీలో ఎవరైనా ఫర్ సపోజ్ ఈ స్కోర్స్ వరకు రీచ్ అవ్వలేకపోతున్నారు. అండ్ ఐ థింక్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దేంట్లో అయితే 100-300 వరకు మనం స్కోర్ చేయాలని నేను చెప్పాను. అంటే మీ స్కోర్ ఉంటే మీరేం చేయాలనేసి. సో ఇఫ్ యూ ఆర్ స్కోరింగ్ బిలో 300 ఆర్ 300-350 లోపు స్కోర్ చేస్తున్నారు అండ్ మీరు కౌన్సిలింగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నారు, యూ షుడ్ డెఫినెట్లీ డూ ఇట్. ఎవరు ఆపట్లేదు. ఈవెన్ ఇన్ దీస్ స్కోర్స్ యూ కెన్ యాక్చువల్లీ స్కోర్ వెల్. ఓకే. అంటే కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది కౌన్సిలింగ్ త్రూ గాను. కానీ ఫర్ సపోజ్ మీ కౌన్సిలింగ్లో మీరు అనుకున్న కాలేజో లేదంటే సీట్ రాలేదనుకోండి అండ్ దెన్ యూ డిసైడ్ దట్ మీరు డ్రాప్ తీసుకుందాం అనుకుంటున్నారు అంటే మాత్రం అది చాలా లేట్ అయిపోతుంది. ఐ థింక్ నేను ఇదే చాలా రోజుల నుంచి చెప్తున్నాను మీకు. ఎందుకు చెప్తున్నానంటే దీనికి ఒక రీజన్ ఉంది. బికాస్ ద మోర్ టైమ్ యూ టేక్ టు డిసైడ్ దిస్, ద మోర్ టైమ్ యూఆర్ లూజింగ్. ఒకటి మీ చదువు నుంచి అలవాటు పోతుంది, చదివే అలవాటు వెళ్ళిపోతుంది. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది. అక్టోబర్ వరకు మీకు కౌన్సిలింగ్ అవుతుంది, దాని తర్వాత స్టార్ట్ చేస్తే సిలబస్ అవ్వదు. అదే ప్రాబ్లం ప్రతి ఏడాది జరుగుతుంది. మీరు అనుకుంటున్నారు నేను తర్వాత వెయిట్ చేసి ఆలోచిస్తున్నాను రిలాక్స్ అవుదాం అనేసి. టైం లేదు. మీరు రిలాక్స్ అయిన తర్వాత మీకు ప్రిపరేషన్కి టైం సరిపోదు. ఈవెన్ ఇఫ్ యూ టేక్ దట్ డెసిషన్, ఒకసారి ఇంకొక ఫైనల్ ట్రై నేను చేస్తాను 2027లో అంటే అది ఇంకా సరైన అటెంప్ట్ కుదరదు మీకు. ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ సింపుల్. మీ దగ్గర టైం అనేది సరిపోదు. ఓకే, అర్థమైందా? అక్టోబర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, ఎక్కువ నెంబర్ ఆఫ్ మంత్స్ ఉండదు. మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బాగా చదవలేక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది మీకు. సేమ్ మళ్ళీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా చదవలేరు, మా అటెంప్ట్ చేయలేరు, మళ్ళీ సేమ్ అదే స్కోర్. మీకు ఇంప్రూవ్ చేసుకోవాలని ఉందంటే మాత్రం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. అండ్ మీరు నాతో చదువుదాం అనుకుంటున్నారంటే మాత్రం మీ అందరికీ ఆన్లైన్ బ్యాచెస్, దట్ ఈస్ అర్జున బ్యాచ్ గురించి ఆల్రెడీ తెలుసు. ఓకే, అండ్ మీరు నాతో పాటు చదవడం స్టార్ట్ చేసేయచ్చు ఇప్పుడు. ఎస్పెషల్గా నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దాం అనుకున్నాను దీంతో సంబంధించి. ఓకే, ఫర్ సపోజ్ నాన్న మీరు యాక్చువల్గాను ఆఫ్లైన్లో వెళ్దాం అనుకుంటున్నారన్న, దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. నేను యాక్చువల్గా చెప్పాలంటే 27కి అండ్ 28th జూన్కి 27-28 జూన్కి నేను హైదరాబాద్ వస్తున్నాను. ఓకే, నేను యాక్చువల్గా ఎక్కడ ఉంటాను నాన్న? హైదరాబాద్లో ఉంటాను. ఐల్ బి ఇన్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్లో ఉంటాను. ఓకే, అండ్ హైదరాబాద్లోని మోస్ట్ ఇంపార్టెంట్లీ హైదరాబాద్లోని నేను యాక్చువల్గా మాదాపూర్ ఇంకా దిల్సుఖ్ నగర్ సెంటర్కి వస్తున్నాను. 27కి నేను యాక్చువల్గా ఈవినింగ్ 5 PM నుంచి మాదాపూర్లో ఉంటాను. 28కి నేను దిల్సుఖ్ నగర్లో ఉంటాను మార్నింగ్ 11 AM నుంచి. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా, ఏం కన్ఫ్యూజన్స్ ఉన్నా, ఎనీథింగ్ దట్ యూ హ్యావ్, యూ కెన్ కమ్ అండ్ ఆస్క్ మీ డైరెక్ట్లీ అండ్ ఐ విల్ క్లారిఫై దెమ్ ఫర్ యూ. సో నేను మీకు రెండు ఏదైతే బ్యాచ్ చెప్తున్నానో, ఒకటి గరుడ ఆఫ్లైన్ బ్యాచ్ ఏదైతే ఉన్నదో ఇది మీకు ఒక క్లాస్ రూమ్ బ్యాచ్ అనమాట. క్లాస్ రూమ్లో వెళ్ళి రోజు చదువుతారు, నేర్చుకుంటారు. ఇయర్ అంతా బ్యాచ్ ఉంటుంది మీకు. సిలబస్ మీకు డిసెంబర్ వరకు కంప్లీట్ చేస్తారు. 29 జూన్కి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఈవెన్ అండ్ అర్జున మీకు 29 జూన్కి క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే నెక్స్ట్ మండే నుంచి, రాబోయే మండే నుంచి మీకు క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకేనా? ఇందులో మనకి 18 CBT టెస్ట్లు ఉంటాయి మీకు ఆఫ్లైన్లో. గరుడ మీరు తీసుకుంటున్నారంటే మాత్రం 18 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు ఏవైతే మీరు యాక్చువల్గా నీట్ 27లో వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది. సో ప్రాక్టీస్ చేయిస్తారు మీ చేత. అదే మీరు ఆన్లైన్లో ఉన్నారంటే మాత్రం ఓకే, మీకు మనకి అర్జున బ్యాచ్లో ఉన్న ఆఫరింగ్స్ మీకు తెలుసు. ప్రైమ్లో అయితే క్లాసెస్, PDFs అవన్నీ ఉంటాయి. ఇన్ఫినిటీలో మీకు అన్లిమిటెడ్ టెస్ట్ జనరేషన్, పెడగాగి యాప్, ఇంకా తత్వ బుక్స్ మీ ఇంటికి డెలివర్ చేయడం జరుగుతుంది. ఇన్ఫినిటీ ప్లస్ యాజ్ ఐ టోల్డ్ ఆల్వేస్ చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కోసం ప్లాన్ చేస్తున్నాను. ఎవరైతే చాలా సీరియస్గా ఉన్నారో వాళ్ళ కోసం ఇది. ఓకే, దీని ఫీజు కూడా కొంచెం కంపారిటివ్గా ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో 1-on-1 మెంటర్ మీటింగ్, 1-on-1 పేరెంట్ టీచర్ మీటింగు ప్రతి వారం. దాని తర్వాత మనకి DPP జనరేటరు, ఒక స్టూడెంట్ అకాడమిక్ మెంటరు, క్విజెస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ అటెన్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇన్ఫినిటీ ప్లస్లో. ఒక సీరియస్ ఆస్పిరెంట్గా ఎవరైతే యాక్చువల్గా ఎప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇన్ఫినిటీ ప్లస్. ఓకే, మీరు కనుక డౌట్లో ఉన్నారంటే యూ కెన్ టేక్ ఇన్ఫినిటీ. లేదు అంటే మీరు యాక్చువల్గాను ఆఫ్లైన్ బ్యాచెస్కైనా ఆలోచించవచ్చు. కింద మీకు ఆఫ్లైన్ బ్యాచ్ ఏదైనా విజిట్ చేయాలని ఉంది అంటే మాత్రం మీరు విజిట్ చేయొచ్చు. ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. మీరు కనుక మీకు నచ్చిన కాలేజ్లో మీకు సీట్ వచ్చింది, లేదంటే MBBSలో సీట్ వచ్చిందంటే మీకు సీట్ వచ్చిన అలాట్మెంట్ లెటర్ చూపిస్తే చాలు, మీకు 100% రీఫండ్ ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ థింకింగ్ దట్ మీరు గరుడ బ్యాచ్ తీసుకుంటున్నారు, ఆఫ్లైన్ బ్యాచ్, మెయిన్లీ ఆన్లైన్ గురించి చెప్పట్లేదు నేను, జాగ్రత్త, ఆఫ్లైన్ గురించి చెప్తున్నాను. సో గరుడ బ్యాచ్ మీరు తీసుకుంటున్నారు ఆఫ్లైన్లోని వెళ్ళి అంటే మాత్రం ఓకే, ఫర్ సపోజ్ కౌన్సిలింగ్ కూడా సైడ్లో అటెండ్ అవుతున్నారు అండ్ మీకు సీట్ వచ్చిందంటే మాత్రం మీకు 100% రీఫండ్ ఉంటుంది ఫీజు. ఓకేనా? అది. సో ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంటెడ్ టు మెన్షన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ నాన్న, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. కింద డిస్క్రిప్షన్లో మీకు అర్జున ఇంకా ఆఫ్లైన్ సెంటర్స్తో సంబంధించిన లింక్స్ దొరికిపోతే వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. ఓకే, థ్యాంక్ యూ.